అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి పెసరపప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. రోటీస్లోకైనా రైస్లోకైనా. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న సైజు ఆనియన్ యాడ్ చేయాలి. అలాగే 4 పచ్చిమిర్చి బాగా కారం ఉన్నది యాడ్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది పప్పు. కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యేంతసేపు కుక్ చేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు టమాటోస్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని సాఫ్ట్గా అయ్యేంతసేపు కుక్ చేసుకోవాలి. చూసారండి, టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యిందండి. ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని 30 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ పెసరపప్పు 100 గ్రాములండి. ఇలాగా ముందుగానే నానబెట్టుకోవడం వలన పప్పు అనేది తొందరగా కుక్ అవుతుందండి. మీరు ఎంతసేపు నానబెడితే అంత తొందరగా కుక్ అవుతుంది పప్పు అనేది. అదే మీరు కుక్కర్లో కుక్ చేస్తున్నారనుకోండి, మీరు 50 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నానండి పప్పుని. అయితే మీరు కుక్కర్లో కుక్ చేస్తున్నారనుకోండి పప్పుని, మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకుని కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చేంతసేపు. ఎప్పుడైనా సరే విడిగా ఉండేదానికి కానీ ప్రెషర్ కుక్కర్లో ఉండేదానికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్లో. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు గరిటె సహాయంతో కొంచెం కొంచెంగా మెదుపుతూ కలుపుకోవాలండి. పెసరపప్పు ఈజీగానే మ్యాష్ అయిపోతుందండి. అలాగే మనం పప్పు అనేది కొంచెం జారుగానే చేసుకోవాలండి. చల్లారే కొద్ది దగ్గర పడుతుంది పప్పు అనేది, అందుకని కొంచెం జారుగా చేసుకోండి. ఇలాగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని అలాగే 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కావాలనుకునే వాళ్ళు వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చండి, కానీ పెసరపప్పులో వెల్లుల్లి అంతగా బాగోదండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం ఇష్టం లేని వాళ్ళు ఉట్టి పచ్చిమిర్చితోనే ఈ పప్పుని చేసుకోవచ్చండి. ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని పప్పుని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని పప్పులో యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుని సల్లమిరపకాయ కానీ అప్పడం కానీ నంచుకుంటూ తింటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.